ఇండిపెండెంట్ విల్లాస్ కంటే అపార్ట్మెంట్స్ పైన ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. సో ఇండిపెండెంట్ ప్లాట్స్ అమ్మే పరిస్థితులు ఉన్నాయా? రేట్లు రీజనబుల్గా ఉన్నాయా? కాస్త ఇన్వెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయా? సామాన్యుడికో బిలో మిడిల్ క్లాస్కో అందుబాటులో ఉన్న రేట్లు ఏ ఏరియాలో వెంచర్స్ ఉంటాయి? ఇటువంటి ఒక మామూలు మినిమం రేట్ అంటే ఎంత ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల? ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మినిమం 40,000కు చేరింది. మినిమం 40,000కు బయట బయట కూడా ఇప్పుడు కొన్ని వెస్ట్ జోన్ ప్రాంతాల్లో అయితే నిన్నటి రేటును చూస్తే అది 3.5 లక్షలు గజం ఉన్న పరిస్థితి. ఇప్పుడు మనకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చూసినట్లయితే ఈస్ట్ జోన్లోనే అవైలబిలిటీ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మనకు 40-50 వేల గజం ఈస్ట్ హైదరాబాద్ ఈస్ట్లో దొరుకుతున్నది. 200 గజాలు తీసుకుంటే ₹1,00,00,000 వచ్చేస్తుంది. ₹1,00,00,000 వచ్చే పరిస్థితి. కాబట్టి మనకు హైదరాబాద్ ఈస్ట్లో అవైలబిలిటీ ఎక్కువ ఉన్నది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కువ ఉన్నది, అప్కమింగ్ డెవలప్మెంట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి కొంచెం ఈజీ వేలో ఉన్నది. అదే మనకు సౌత్ చూసినట్లయితే దానికి 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఫార్మా సిటీ వచ్చి ఒక 20,000 ఎకరాల్లో వస్తుంది అని ఆ భూమితోటి దాదాపు అది 70 కిలోమీటర్లకు వెళ్ళింది. అటు నార్త్లో చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ముంబై హైవేలో దాదాపు జహీరాబాద్ వరకు సదాశివపేట అవన్నీ కూడా మనకి ఎప్పుడో నిమ్స్ అనేది ఎప్పుడో అయింది. అయినప్పటికీ ఈ మధ్యన రేట్లు చూస్తే అవి చాలా ఒక 70-80-100 కిలోమీటర్ల వరకు కూడా కొనలేని పరిస్థితి అయింది.